ఫోర్త్ సిటీ అనేది కూడా చాలా ట్రెండ్ అవుతున్న టాపిక్. దాని గురించి మీరేం చెప్తారు? సో ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చాలా మాట్లాడుతున్నాం లాస్ట్ 2 యాహ్! ఇయర్స్ నుంచి. హ్మ్. ఖచ్చితంగా హైదరాబాద్ రూపురేఖల్ని మార్చే ప్రాజెక్ట్‌లో ఇది ఆ! గూడా అవుతది. ఓకే. ఒక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఓకే. గవర్నమెంట్ ఇంత పెద్ద లెవెల్‌లో ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టుకుంది. ఓకే. పాయింట్ నంబర్ 1 ఏరియా పెరుగుతదని చెప్పడానికి ఫస్ట్ సింబల్ ఇదే. హ్మ్. గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉంది. హ్మ్. హే! ఈ ల్యాండ్ వద్దు మాకు. ఇది ఉండని ఈడ పడని. ఇంకో దగ్గర పోయి ఇంకో దగ్గర కొత్త ల్యాండ్ కొనుక్కొని అక్కడ డెవలప్ చేద్దాం అంటారా ఎవరైనా? ఓకే. సెకండ్ పాయింట్ ఏంది? ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. హ్మ్. కొన్ని వర్క్ మొన్న స్టార్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు? హ్మ్. రాబోయే రోజుల్లో నెలకు 3 సార్లు మేము ఇక్కడే కూర్చొని ఇక్కడ నుంచే మొత్తం ఆపరేషన్ చేస్తాం అన్నారు. హ్మ్. ఇక్కడికే ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని ఇక్కడికి తీసుకొస్తాం అన్నారు. ఓకే. సో అవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా డిమాండ్ అంతా పెరుగుతుంది. హ్మ్. అండ్ ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎంత డిస్టెన్స్ ఉంది? ఎంత దూరం ఉంది? మహా అయితే 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి. హుహు. మాక్సిమం 50 కిలోమీటర్లు. అంతకు మించి లేనే లేదు. ఓకే. ఈ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంతా 50 కిలోమీటర్ల లోపలే ఉంటది. ఈ 50 కిలోమీటర్ రేడియస్‌లో పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. హుహు. దీని తర్వాత మెట్రో ఎక్స్‌పాన్షన్ అనేది ఓకే. ప్రపోజల్ ఉంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏఐ సంబంధించిన కావచ్చు, డేటా హ్మ్. సెంటర్ కావచ్చు, తర్వాత ఇప్పుడు అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇట్లా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడికి వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని వచ్చినాయి. కొన్ని ఇంకా వస్తున్నాయి.